కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కరేడి గ్రామానికి నేను రెండోసారి రావడం ఈ విషయంలోనే. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు పక్కన పెట్టేసి వాళ్ళు ఏదైతే మనకు హామీలు ఇచ్చారో ఆ హామీలని తుంగలోకి తగ్గడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానికి సరైనటువంటి బడ్జెట్ సైన్స్ వరకు కేంద్రం నుంచి తీసుకురాకుండా రాజధానికి వేల ఎకరాలలో మన రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో భూసేకరణ అది ఏ విధంగా అంటే భూమిని తీసుకొని ప్రభుత్వమే కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేసి రియల్ ఎస్టేట్ చేస్తా ఉంది. ఎటువంటి భూములతో రియల్ ఎస్టేట్ చేస్తా ఉందంటే పచ్చని పంటలు. ఈ రోజు నెల్లూరు ఉలవపాడు మండలంలో కరేడి గ్రామంలో దగ్గరగా గత గవర్నమెంట్ కొంత భూమిని అప్పచెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా వహిస్తున్నటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఆ కంపెనీ బోగస్ కంపెనీ, ఆ కంపెనీ దగ్గర డబ్బులు లేవు, ఆ కంపెనీకి మేము పర్మిషన్ ఎలా ఇస్తామని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ విమర్శించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కూటమి ప్రభుత్వము ఈ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి పచ్చని పంటలు పండేటటువంటి భూమిని ఈ రోజు ఏ రకంగానూ సరైన లెడ్జర్ బ్యాలెన్స్ లేకుండా ఆ కంపెనీ బ్యాలెన్స్ ఎంత అని కనీసం కూడా చూడకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ కరేడు గ్రామాన్ని ఏ విధంగా కార్పొరేట్ కంపెనీకి కట్టబడుతుందని ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దళాధిపతి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు కరేడు గ్రామానికి వచ్చి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇది ఎంతవరకు మీకు మంచి పద్ధతిని మీరు ఆలోచిస్తా ఉన్నారు? మీకు అనుభవం ఉందన్నారు. డిప్యూటీ సీఎం గారు కౌలు రైతుల కోసం నేను రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పి మాటలు చెప్పాడు. ఈ రోజు ఇదే గ్రామంలో కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కరేడు గ్రామం అంటే మీకు తెలుసో తెలియదు. కూటమి ప్రభుత్వం మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. కరేడులో బతకలేనాడు, కాశీలో కూడా బతకలేడని ఒక నినాదం కూడా ఈ గ్రామానికి ఉంది. అటువంటి గ్రామాన్ని ఈ రోజు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? 18 రకాల పంటలు పండిస్తూ రాష్ట్రంలో నలుమూలలో జామాయినారు, చౌకనారు అనేకమైనటువంటి నారుని ఇక్కడ ఉత్పత్తి చేసి పండించి రాష్ట్రానికి అందిస్తుంటే అందుక మీరు చేస్తున్నది ఈ కుట్ర ఈ గ్రామం మీద. ఈ గ్రామంలో 18 అడుగులు తవ్వితే మంచినీళ్ళు వస్తా ఉన్నాయి. మీకు అర్థం కావట్లేదా? కార్పొరేట్ కంపెనీకి ఏ విధంగా ఇస్తారు? మీరు అన్నట్టు నిజంగా ఆ కంపెనీ ఇక్కడ పెడితే గ్రామస్తులకు ఉద్యోగం వచ్చే పని అయితే ఆ కంపెనీకి కావాల్సిన 500 ఎకరాలు అయితే సరిపోతాయి. మరి మీరు వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారు? ఎందుకు సేకరిస్తున్నారంటే ఈ భూమిని సేకరించి నేషనల్ బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి ఆ బ్యాంకుల్లో ఈ భూములు పెట్టేసి లక్షల్లో వేలల్లో కోట్లలో లోన్లు తీసుకొని ఆ లోన్లకి మళ్ళీ ప్రభుత్వమే రాయితీ ఇచ్చి వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఈ కరేడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద భారం మోపడానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈ భూమి సేకరించడానికి. నువ్వు నిజంగా కంపెనీ పెట్టాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని నీకు మనసులో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బీడు భూములు ఖర్చులున్నాయి. ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో కోస్టల్ అయితేనే పరమట భాగంలో ఎన్నో వేల ఎకరాలు అలా ఊరకని గాలి వదిలేసినట్టున్నాయి. అక్కడ పెట్టండి మీ సోలార్ కంపెనీ, అక్కడ పెట్టండి మీ కంపెనీలు, మీ యొక్క ఏదైతే మీరు అనుకుంటున్నారో. కానీ ఇటువంటి మంచి గ్రామంలో ఈ గ్రామానికి ఒక ఆన్వాయితీ ఉంది. ఈ గ్రామంలో మా కరేడు గ్రామంలో ఇంతవరకు ఒక పోలీస్ స్టేషన్లు ఎన్ని కేసులు చేసినటువంటి విధానం ఈ గ్రామానికి లేదు. అంటే పోలీసు కాకుండా ఎంత నిబద్ధతతో క్రమశిక్షణతో బ్రతుకుతున్నారంటే మీ కంపెనీలు మాకు అవసరం లేదు. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు మాజీ ఐఏఎస్ గా 6 సీఎంల దగ్గర అనుభవంగా పనిచేసి ఒక మచ్చలేని నాయకుడిగా ఈ రోజు దళాధిపతి విజయ్ కుమార్ గారు తడా నుంచి తుని వరకు 2729 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి కుటుంబంలో ఏ విధమైనటువంటి జీవనశైలి ఉందని ఎలికి తీసి ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీని పెట్టి ఈ రోజు మా దళాధిపతి విజయ్ కుమార్ గారు ఈ గ్రామానికి వెళ్ళి చూడమని చెప్పారు. అందుకు మేము ఈ గ్రామానికి వచ్చాను. కూటమి ప్రభుత్వం నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు కరోనా టైంలో లాక్డౌన్ చూస్తుంటారు. ఈ కరేడు గ్రామం భూములు గారు మీరు తీసుకుంటే రైతు లాక్డౌన్ చేస్తే కరేడు గ్రామం యొక్క దెబ్బ మీ కూటమి కేంద్ర ప్రభుత్వానికి ఎలా ఉంటుందో ఈ కరేడు గ్రామంలో చూపిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులు ఏమన్నా బీట్కంది ఏమన్నా ఉండయా? ఇంతమంది వస్తున్నారు, ఎవరినైనా చెప్పను. ఎవరన్నా ఒక చెంటు అన్నా ఖాళీగా ఉందని చెప్పను.
ఖాళీ ఉంది తీసేసుకో ఉద్యోగాలు ఏ బంగపట్ట పంచం ఉంది మా 10 కోట్లు పడింది ఆడ అన్నది మరే లేదు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతా మేము కూర తోటకూర సుక్కూర మీరు కూర మెంతు కూర అన్ని కూరలు పడింది ఆడ మీరు ఇప్పుడు అందరు పొలాలు పోయేవాళ్ళు అమ్మా అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఆ గ్రామం వాళ్ళు భూములు ఇస్తామని చెప్తున్నారని చెప్తున్నారు, నిజమేనా? అబద్ధం చెప్తున్నారులే అబద్ధం చెప్తున్నారు చెప్పిన వాళ్ళు ఎవరే రామను మేము పొలాలు ఇస్తాము మా ఊరు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎవరే రామను మీరు పొలాలు ఇస్తారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావాలని బురద జల్లుతున్నారు, వేరే వేరే పార్టీలు అని చెప్తున్నారు, నిజమేనా? వాళ్ళు ఎవరే రామను ఆ. ఏ నాయకుడైనా ఇక్కడికి వచ్చి